ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథం దేవేశ వృతపద్భజం గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితం అనాథపరమానందం కైవల్యపదగామినం నమామి. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలో అనేకమైనటువంటి పండగలు, పబ్బాలు, వ్రతాలు, నోములు, సంకష్ట చతుర్థులు ఇలా అనేకం చెప్పుకుంటాం. అటువంటిదే కార్తీక మాసం మొత్తం కూడా బిజీగా ఉన్నాం స్వామి. మేము అంటే తప్పుగా అనుకోదే, లవర్లతో బిజీ ఉన్నాం, భార్యలతో బిజీ ఉన్నాం, ఫ్రెండ్స్తో బిజీ ఉన్నాం, మద్యపానంతో బిజీ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్న విషయాలు. లేదా వృత్తిలో బిజీ అండి, కొత్త ఉద్యోగం అండి, పొద్దున 6ంటికి వెళ్తున్నా, రాత్రి 11 అవుతుంది, ఏ రోజు తీరిక లేదండి నాకు అన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాపం కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే అటు చెప్పినటువంటి వ్యక్తులు ఉంటారు, ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కొద్దిమందికి ఆటంకాలు వచ్చాయి, పురుడు వచ్చిందండి, ఇప్పుడు రాగానే మైలు వచ్చిందండి, సమయం దొరకలేదండి అన్నటువంటి వ్యక్తులు. అంటే కార్తీక మాసాన్ని కనీసం ఒక గడియ కూడా పరమేశ్వరుని తలుచుకోలేనటువంటి దుస్థితి, కనీసం పరమేశ్వరుని కొరకు ఒక దీపం వెలిగించేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఇంట్లో కూడా కార్తీక దామోదరుడి ప్రీతి కొరకు దీపం వెలిగించవచ్చు. అలాంటి ఇంకొక రోజు మిగిలింది మనకి. కార్తీక మాసంలో 30 రోజులు కూడా మనకు సాధ్యం కాకపోతే ఒక్క రోజు మిగిలిందండి. అందుకే వీడియో మొత్తం చూడండి, మీకు పనికొచ్చే విషయాలు చాలా చెప్తున్నాను నేను. అయితే ఈ యొక్క మాసం మొత్తం కూడా మనం సాధ్యం కానటువంటి ఒక రోజు ఉందండి. అంటే ఇంకా 2 రోజులు చెప్పుకునేటి మనం. అందులో ముఖ్యమైనది కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి. మహాశివరాత్రి ఇష్టమా లేదా మాస శివరాత్రి ఇష్టమా అంటే ఆయనకి మాస శివరాత్రి ఇష్టం. అసలు మహాశివరాత్రి ఇష్టమా కార్తీక మాసం ఇష్టం అంటే ఆయనకి కార్తీక మాసమే ఇష్టం. కార్తీక ప్రియుడు ఆయన, కార్తీక దామోదరుడు ఆయన. కాబట్టి కార్తీక మాసంలో శివనామస్మరణ చేయని వాడు శవముతో సమానము అని మనకు ధర్మశాస్త్రం చెప్తోంది, శివపురాణం. కాబట్టి కనీసం శివాయ నమః అన్నటువంటి నామాలు చదువుకున్నా చాలు, మనకి సమస్త పాపం విముక్తవుతుంది. అలా అని చెప్పేసి నామం చదువుకొని మడ్డర్లు, మానభంగాలు చేయకండి, అది ప్రమాదం. దొంగతనాలు చేయకండి. ఒకవేళ తెలియకుండా ఏదైనా పొరపాటున తప్పు జరిగినా, పొరపాటు జరిగినా అది మన్నింపమంటే ఆ భగవంతుడు నా నామస్మరణ చేసుకో, నీ పాపం తగ్గుతుంటాడు. అలాంటి పాపం తగ్గించుకోవడం తప్ప కావాలని నేను మర్డర్లు చేస్తాను, మానభంగాలు చేస్తానంటే కుదరదండి. అలాంటి వాటికి పరమేశ్వరుడు కూడా ఒక మంచి టైం ఇస్తాడు. అంటే 1 మంత్లో నీ టైం క్లోజ్ అవ్వడం, నువ్వు అటువంటి దుర్మరణాన్ని పొందడంటివి కూడా ఇస్తుంటాడు. కాబట్టి అలాంటి వద్దు, మనకి మంచి కోసం మాట్లాడుకుందాం. ఏదేమైనా ఈ యొక్క మాసంలో, కార్తీక మాసంలో మాస శివరాత్రి ఉంది. మాసం యొక్క శివరాత్రి అది ఎప్పుడుందండి? 29/11/2024 శుక్రవారం రోజున, 29/11/24 మాస శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకిస్తారో, ఎవరైతే శివుడికి దీపం పెడతారో వారికి ఆ జన్మాంతము దరిద్రము నుంచి బయటపడతారు. ఆ జన్మాంతమైనటువంటి సమస్త పాపాల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కరోజైనా సరే, ఏ రోజు? 29/11/2024 శుక్రవారం రోజున మీరు స్వామికి దీపం పెట్టినా, స్వామిని అభిషేకించినా మంచిది. ఇంకా విశేషం ఏంటంటే మనకి ఈ రోజున త్రయోదశి తొందరగా పూర్తయిపోయి చతుర్దశి బ్రహ్మాండంగా వ్యాప్తిగా ఉంది. అందుకే అమావాస్య మనకి 2 రోజులు వచ్చింది. ప్రదోషకాల అమావాస్య కూడా వచ్చింది, మర్నాడు ఒక అమావాస్య కూడా వచ్చింది మనకి. 2 రోజుల అమావాస్య అంటే ఒక అర్ధపూట, అంటే రేపు మధ్యాహ్నం నుంచి, అంటే 30వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం రాత్రి వరకు, 1వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. కనుక మనకి ఆ 2 రోజుల అమావాస్య విశేషాలు చెప్తాను మీకు. ఆయా నక్షత్రాల వారు చేసుకునేటువంటి కొన్ని పనులు ఉన్నాయి, ఆ వీడియో కూడా పంపిస్తాను. అందుకే మన ఛానల్ని రెగ్యులర్గా మీరు వాచ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. చేస్తే మీకు ప్రతి విషయంలో ఒక వివరణ ఉంటుంది నా దగ్గర. రేపు వచ్చేటువంటి 2 అమావాస్యల గురించి, 2 నక్షత్రాల ప్రభావం చెప్తాను మీకు. ఈ రోజు మాత్రం మాస శివరాత్రి. ఏం చెయ్యాలి? తప్పనిసరిగా మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, చెరుకు రసంతో మరి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఐశ్వర్యం కావాలన్నా తప్పకుండా పంచదారతోనూ తేనెతోనూ అభిషేకం చేయండి. సమస్తమైనటువంటి శుభయోగాలు పొందాలనుకుంటే పంచామృత అభిషేకం చేయండి. ఒక బిల్వం పెట్టండి స్వామివారికి. ఈ మాస శివరాత్రి వచ్చేటువంటి పూజా ఫలితము బ్రహ్మాండమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. 30 రోజులు చేసినటువంటి మనకి అనుకూలతని కలిగిస్తుంది. అలాగే ఈ మాస శివరాత్రి రోజున, మొన్న కార్తీక పౌర్ణమి అనుకున్నాం కదా, ఆ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించకపోతే ఈ రోజున ఖచ్చితంగా మీరు మాస శివరాత్రి రోజు కూడా వెలిగించండి. అది కూడా విశేషమే, అనుకూలత ఫలితాన్ని కలిగిస్తుంది. మరి ఈ రోజున తప్పకుండా అభిషేకం చేసుకోవాల్సిన రాసులు అన్ని రాసుల వారు చేసుకోవాలి. విశేషమైనటువంటి అభిషేకం చేసుకునేవాళ్ళు, అంటే విశేషంగా సమస్యల నుంచి బయటపడడానికి,
తప్పకుండా చేసుకోవాల్సిన ఒక నక్షత్రం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరంటే స్వాతి నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం వారు. అంటే ఈ విశాఖ నక్షత్రం వారంటే తులా వృశ్చిక రాశిలో కూడా వస్తారు వీళ్ళు. కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళును, విశాఖ నక్షత్రం వాళ్ళును, వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క తులా వృశ్చిక రాశుల వాళ్ళు తప్పనిసరిగా మహాశివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాల్సిందే. ఎందుకండి విశేషం ఏమిటి అంటే ఈ తులారాశి వారికి అష్టమ గురుడి ప్రభావం, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం. తొలగించుకోవాలనుకుంటే, ధనం పొందుకోవాలనుకుంటే, ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనం పొందాలనుకుంటే ఈ 2 రాష్ట్రాల వారు ఖచ్చితంగా ఈ అభిషేకం చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా. మరి మిగతా రాజులు చేసుకోవడానికి అన్ని రాష్ట్రాల వారు అభిషేకం చేసుకోవాల్సిందే. వీరు విశేషంగా చేసుకోవాలి. అన్నాభిషేకం కూడా చేసుకోవచ్చు వీలైతే. అన్నాభిషేకం, అన్నం వండి అన్నం కూడా స్వామివారి మీద అభిషేకం చేయవచ్చు. అన్నాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఆ అన్నాన్ని మళ్ళీ 10 మందికి ప్రసాదంగా వితరణ చెయ్యాలి. అన్నం పడేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని పడేయకూడదు. పాలు కూడా అభిషేకం చేసినా ఒక దగ్గర ఒక గిన్నెలో తీసి తోడుపెట్టి పెరుగుగా వాడండి, నో ప్రాబ్లం. దద్యోధనం చేసి పెట్టండి, ఇంకా మంచిది. ఇక్కడ జన అజ్ఞాన వేదికల వాళ్ళకి మనం సపోర్ట్ చేయొద్దు. వాళ్ళ మాటలు మనం విని పాలు కింద పోవడం ఎందుకు? పాలు మనమే జాగ్రత్త పెడతాం. ఏదేమైనా ఈ మాస శివరాత్రి రోజున మనకి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి లక్ష్మీప్రదమైంది కూడా. ఆ లక్ష్మీదేవి ప్రీతి కొరకు మనం ఈరోజు రుద్రహోమాన్ని, లక్ష్మీదేవి హోమాన్ని కూడా చేసుకోవడం మంచిది. శ్రీసూక్త హోమం అంటారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహ అనే మంత్రాలతో అమ్మవారి హోమం చేస్తారు. రుద్రహోమం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైచవే నమ స్వాహ. ఇది రుద్రహోమం. కాబట్టి ఈ విశాఖ, స్వాతి నక్షత్రాల వారు, తులా వృశ్చిక రాశుల వారు వీలైతే అన్న ప్రసాదాన్ని, అన్నాభిషేకాన్ని, అలాగే పంచామృత అభిషేకాన్ని, మనకి మహాభిషేకాలు చేసుకోండి. మహాన్యాసపుర అభిషేకం చేయండి. అలాగే రుద్రహోమాలు, లక్ష్మీ హోమాలు చేసుకుంటే తప్పకుండా ధన కనక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. రుణ విమోచన జరుగుతుంది. రోగనాశం ఉంటుంది. గృహం కావాలన్నా, ఆర్థిక లాభాలు కావాలన్నా, ఉద్యోగంలో వృద్ధి కావాలన్నా, విదేశాలు వెళ్ళాలనుకున్న వారందరూ కూడా ఈ మాస శివరాత్రిని విడిచిపెట్టకండి. దీపదానం, వస్త్రదానం, అన్నదానం, జలదానం, అలాగే దుప్పటి దానం, చెప్పులు దానం ఇవ్వడం మర్చిపోకండి. ఏదన్నా ఒకటి ఇవ్వండి. తద్వారా అనుకూల శుభయోగాలు ఉంటాయి. మాస శివరాత్రి యొక్క పుణ్యప్రదం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.